నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్, మై డాక్టర్ కేశతైలం మరియు మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. ఈరోజు సుఖీభవలో సోరియాసిస్ అదుపు ఎలా, చిన్న అలవాట్లతో మేలైన ఆరోగ్యం, పిల్లల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, అబ్బాయిల్లో రొమ్ములు గైనకోమాస్టియా, ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల జబ్బులు మనిషిని శారీరకంగానే కాదు మానసికంగా కూడా అంతులేని వేదనకు గురిచేస్తాయి. సోరియాసిస్ జబ్బు అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు చర్మం అంతా చేపల పొలుసుల్లాగా మారిపోతుంది. అందుకే దీన్ని పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. పట్టులాగా మెత్తగా కోమలంగా ఉండాల్సిన చర్మం అంతా పొలుసుల్లాగా మారిపోవడంతో పాటు తీవ్రమైన దురదలు మంటలతో ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. మొండి వ్యాధి సోరియాసిస్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోరియాసిస్ చర్మానికి సంబంధించిన మహా మొండి జబ్బు. దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది. చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేస్తూ ఉంటాయి. ఈ జబ్బు ఎందుకొస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేవీ లేవు. వంశపారంపర్యంగా రావటానికి శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సోరియాసిస్ వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. చాలామంది సోరియాసిస్ అనేది కమ్యూనికబుల్ డిసీజ్ అనుకుంటారు, కంటేజియస్ డిసీజ్ అనుకుంటారు. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది అనుకుంటారు. అది ఏమాత్రము సరి అయింది కాదు. సోరియాసిస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, నాన్ కంటేజియస్ డిసీజ్ అన్నమాట. ఈజ్ అ క్రానిక్ డిసీజ్, అంటే దీర్ఘకాలిక చర్మ వ్యాధి. ఈ దీర్ఘకాలిక చర్మ వ్యాధి చర్మానికి ఒకటే ఉంటే సరిపోతుంది, కానీ చర్మమే కాకుండా అంటే తల మీద అంటే హెయిర్కి, నెయిల్స్ని కూడా, జాయింట్స్ని కూడా అఫెక్ట్ చేస్తుంది. సోరియాసిస్ అంటే ఎలా ఉంటుందంటే పొలుసుల వ్యాధి అంటాం. అంటే చేప పొట్టు ఇలా తీస్తూ ఉంటే ఎలా పొలుసులు వస్తూ ఉంటాయో మన చర్మం మీద కూడా సోరియాసిస్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు ఎరుపు, తెలుపు రంగులో ఉండి ఏదైనా ఇలా అనుకున్నప్పుడు చర్మం పొట్టు రాలుతుంటుంది అన్నమాట. ఇది సోరియాసిస్ లక్షణం. సోరియాసిస్ ఎక్కువ మందిలో తల మీదే మొదలవుతుంది. తల మీద చుండులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ ఎర్రటి మచ్చలు, దురదతో పాటు మంట ఉన్నప్పుడు సోరియాసిస్ ఏమోనని అనుమానించాలి. ఒక్కరోజు తలస్నానం చేయకపోయినా సమస్య బాగా ఎక్కువైపోవటం, తల మీద అట్టలు కట్టడం, దువ్వితే పొట్టు రాలటం వంటి లక్షణాలు కనిపిస్తే సోరియాసిస్గా భావించవచ్చు. తల నుంచి మొదలై ఆ తరువాత మెడ, వీపు, కాళ్ళు, చేతుల మీదకి పాకవచ్చు. కొందరిలో అయితే గోళ్ల మీద గీతలు పడటం, వంగిపోవటం, గోళ్లు పసుపు రంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సోరియాసిస్ ముఖ్యంగా జెనెటిక్ డిసీజ్ అంటారు. అంటే వంశపారంపర్యంగా వస్తుంది బాబు అని అంటుంటారు. వంశపారంపర్యం కూడా ఇద్దరి పేరెంట్స్కి సోరియాసిస్ ఉందనుకోండి, 41% ఛాన్సెస్ ఉంటాయి పిల్లలకు వచ్చేదానికి. ఫాదర్కి ఒకరికో కానీ మదర్కి ఒకరు కానీ సోరియాసిస్ ఉందనుకోండి, ఓన్లీ 14% ఛాన్సెస్ ఉంటాయి పిల్లలకు వచ్చేదానికి. అలా అని అందరిలో జెనెటిక్గా వస్తుందంటే కాదు. ఓన్లీ 30% కేసెస్లోనే మనము ఈ వంశపారంపర్యాన్ని చూడగలుగుతాం. మిగతా కేసులు అంతా ఇంజరీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాత్రూమ్ కడగడానికి ఫైనాయిలో, డెట్టాలో ఏవో వాడతారనమాట. వాడినప్పుడు వాటి మీద నడుస్తారు కొంతమంది చెప్పులు వేసుకోకుండా. అప్పుడు ఇంజరీ వస్తుంది, కాళ్ళకి, చేతులకు ఇంజరీ వస్తుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది సోరియాసిస్. అంటే కొంతమంది సన్లైట్కి వెళ్తారనమాట, సన్ బర్న్ వస్తుంది. సన్ బర్న్ తర్వాత సోరియాసిస్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ ఎక్స్పోజ్ అవుతారు, అప్పుడు కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కోల్డ్ కానీ, హీట్ కానీ, ట్రామా కానీ ఏదైనా ఇంజరీ చేసినప్పుడు దానివల్ల సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యన కెమికల్స్ ఎక్కువైపోయాయి. కెమికల్ ఇండ్యూస్డ్ సోరియాసిస్ కూడా బాగా కామన్గా వస్తుందన్నమాట. ఇవి కాకుండా స్ట్రెస్, స్ట్రెయిన్ వల్ల కూడా సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల మెడిసిన్స్, అంటే మనం వాడుకునే మలేరియా ట్యాబ్లెట్స్ సోరియాసిస్ వచ్చేదానికి దోహదపడుతుంది. బీపీకి వాడే బీటా బ్లాకర్స్ సోరియాసిస్ వచ్చేదానికి దోహదపడుతుంది. మనం కీళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, తలనొప్పికి, పంటి నొప్పికి వాడే
పెయిన్ కిల్లర్స్, దాన్ని నాన్ స్టిరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ NSAIDs అంటారు, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, వాటి వల్ల రావచ్చు. సైకాట్రీ మెడిసిన్స్ అంటే మనము లిథియం అనే, ముఖ్యంగా లిథియం అనే ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ సైకాట్రీ పేషెంట్స్ వాడే కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా సోరియాసిస్ దానికి అవకాశం ఉంటుంది. సోరియాసిస్ అనగానే చాలామంది అదేదో చర్మానికే పరిమితమయ్యే వ్యాధి అనుకుంటారు. ముందు పైపైనే కనిపించినా ఆ తరువాత చర్మం కింద ఉండే నాళాల్లో కూడా వాపు ఏర్పడుతుంది. ఈ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగితే ప్రధాన రక్తనాళాల్లో వాపు ఏర్పడి ఒక్కోసారి గుండెపోటుకు, పక్షవాతానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే సోరియాసిస్ను నిర్లక్ష్యం చేయటం అంటే ఒక రకంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవటమే. సోరియాసిస్ చాలా తీవ్రంగా ఉన్న సమయంలో గర్భం ధరిస్తే వారికి పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నట్లు అనేక అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. సోరియాసిస్కి రకరకాల డ్రగ్స్ వచ్చాయి. అంటే ఎప్పుడైతే ఒక్క పర్టికులర్ డ్రగ్ క్యూర్ చేసిందని తెలుస్తుందో ఒకే డ్రగ్గే వాడతాం, కానీ ఏది క్యూర్ చేసేది తెలిసినప్పుడు 100 రకాల మెడిసిన్స్ వాడతారనమాట. మైల్డ్ డిసీజ్ ఉందనుకోండి, చాలా మైల్డ్ ఉందనుకోండి, ఓన్లీ టాపికల్ థెరపీ ఇస్తాం, పూత మందులు ఇస్తాం. పూత మందులు అంటే వైటమిన్ D3 అనలాగ్స్ అని, అంటే వైటమిన్ D3 D ఆయింట్మెంట్స్ కానీ, కార్టికోస్టెరాయిడ్ ఆయింట్మెంట్ కానీ, ఎమోలియన్స్ కానీ, సింపుల్ పెట్రోలియం జెల్లీ, వ్యాజిలిన్ జెల్లీ, కోకోనట్ ఆయిల్, లిక్విడ్ పారాఫిన్ ఇలాంటి ఆయిల్స్ పూసుకోవడం వల్ల కానీ మంచిగానే ఉంటాడు. దాన్ని మైల్డ్ డిసీజ్ అంటాం. కొంచెం మైల్డ్ కాకుండా కొంచెం మోడరేట్ డిసీజెస్ ఏం చేస్తాము, ఫోటోథెరపీ అని ఇస్తాం. ఫోటోథెరపీ ఈజ్ ఎ వెరీ గుడ్ థెరపీ. ఆ లైట్కు చూపిస్తే సన్లైట్లో కాకుండా అల్ట్రావైలెట్ లైట్ అని సపరేట్గా ఉంటుంది. అల్ట్రావైలెట్ అంటే నారో బ్యాండ్ యూవీ లైటు, యూవీఏ లైట్ అని ఉన్నాయి. ఈ లైట్స్ ఏం చేస్తాయంటే బాడీ లోపలికి వెళ్ళి లోపల ఉన్న అబ్నార్మల్ సైటోకైన్స్ అంటే కెమికల్స్ని డిస్ట్రాయ్ చేసి ఆ లింఫోసైట్స్ని నార్మల్ చేస్తాయి అన్నమాట. నార్మల్ చేసినప్పుడు స్కిన్ కూడా నార్మల్ అవుతుంది. సో ఆ విధంగా ఫోటోథెరపీ పనికొస్తుంది మోడరేట్ సోరియాసిస్ ఉన్నప్పుడు. ఇంకొంచెం సివియర్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ సిస్టమిక్ థెరపీ అంటాం. సిస్టమిక్ థెరపీ అంటే మనం నోటి ద్వారా తీసుకునే కొన్ని మెడిసిన్స్, ఇంజెక్షన్ రూపంలో కానీ నోటి ద్వారా తీసుకునే మెడిసిన్స్ సిస్టమిక్ అంటే లోపలికి సిస్టంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి సిస్టమిక్ మెడికేషన్స్ అంటారు. అందులో మిథోట్రెక్సేట్ ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ డ్రగ్. మిథోట్రెక్సేట్ అనేది అందులో డౌట్ లేదు. దానివల్ల చాలామంది పేషెంట్స్ హ్యాపీగా బతుకుతున్నారంటే ఆ మిథోట్రెక్సేట్ ట్యాబ్లెట్ వల్లే. ఆ మిథోట్రెక్సేట్ ట్యాబ్లెట్ వారానికి ఒకసారి డాక్టర్ సూపర్విజన్లో, సొంతంగా వేసుకోకూడదు, డాక్టర్ సూపర్విజన్లో వారానికి ఒకసారి వేసుకుంటూ మేబీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేసుకుంటూ హాయిగా జీవితం గడపచ్చు. కాకపోతే ఒకటే ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎప్పుడైతే మిథోట్రెక్సేట్ వాడతారో ఆ పేషెంట్ ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ ఉండకూడదు, బరువు ధర తగ్గించుకోవాలి, చాలా ముఖ్యము. మధ్యలో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. అవి కాకుండా అసిట్రటిన్ అని, వైటమిన్ ఏ ట్యాబ్లెట్స్, అలాగే సైక్లోస్పోరిన్ అని, ఇవి కూడా సిస్టమిక్ మెడికేషన్స్ అనమాట. ఈ అజోథ్యాప్రిన్ అని ఇలా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ డాక్టర్ సూపర్విజన్లో తీసుకుంటే అవి కూడా సోరియాసిస్ని కంట్రోల్ చేస్తాయి. ఇవి కాకుండా ఈ మధ్యన బయలాజికల్స్ వచ్చాయి, అంటే అక్యూట్ స్టేజ్ నుంచి టకాన్ తగ్గిస్తాయి అన్నమాట. కాకపోతే కాస్ట్లీ. ఒక బయలాజికల్ చాలా ఉన్నాయి బయలాజికల్స్, ఇన్ఫ్లిక్సిమాబ్ అని, ఎటార్నర్సెప్ట్ అని, ఆల్జుమాబ్ అని, కొత్తగా ఇండియన్ బయలాజికల్స్ కొత్తగా వచ్చింది ఆల్జుమాబ్ అని. ఇవన్నీ ఇంజెక్టబుల్ ఫామ్లో ఉన్నాయన్నమాట. కొంతమందికి అంటే సబ్క్యూటేనియస్గా వేసుకొని ఇన్సులిన్ సిరంజ్ లాగా వేసుకుని ఇంజెక్షన్స్ కొన్ని ఉన్నాయి, ముఖ్యంగా ఎటార్నర్సెప్ట్, ఇన్ఫ్లిక్సిమాబ్, ఆల్జుమాబ్ అనే ఇంజెక్షన్స్ ఐవీ లాగా ఇవ్వాలి. అంటే ఆ రోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తర్వాత వెంటనే డిశ్చార్జ్ అవ్వచ్చు, మరుసటి రోజు డిశ్చార్జ్ అవ్వచ్చు. అట్లా వన్స్ ఏ వీక్ కానీ, వన్స్ ఇన్ 2 వీక్స్ కానీ అట్లా వేసుకుంటూ పోతే కనీసం 6 months వరకు డిసీజ్ మంచి కంట్రోల్ అవుతుంది. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే ఎలర్జీలకు కూడా చల్లటి పొడి వాతావరణం, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కు చెప్పాలి. చూడ్డానికి చిన్న అలవాట్లే కావచ్చు, కానీ అవే ఒక్కోసారి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తూ ఉంటాయి. రోజు కాసేపు మెట్లెక్కి దిగడం, ఒక గ్లాస్ నీళ్లను అదనంగా తాగడం, కాసేపు నడవడం, నిటారుగా కూర్చోవడం, పెందరాళే నిద్రపోవడం, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయని చెప్తారు డాక్టర్లు. చిన్న చిన్న పనులతో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
చూడ్డానికి చిన్నవే కావచ్చు, కానీ కొన్ని అలవాట్లు పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం చిన్నచూపు చూడాల్సిన పని లేదు. వీటిని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాంటి చిన్న అలవాట్లు కొన్నింటిని పరిశీలిద్దాం. మెట్లెక్కడం. ఇంట్లో గాని ఆఫీసులో గాని మెట్లుంటే ఏమెక్కుతాంలే అని అనుకోకుండా కాస్త కాళ్లకు పని చెప్పండి. ఒక్కరోజుతోనే ఆగకుండా దాన్నొక అలవాటుగా మార్చుకోండి. క్రమంగా మెట్లను ఎక్కే దిగే సంఖ్యను పెంచుకోండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరో గ్లాసు నీరు. చాలామంది దాహం వేసినప్పుడే నీరు తాగుతుంటారు. కాని మనకి దాహం వేయడానికన్నా ముందే ఒంట్లో నీటి శాతం పడిపోతుంది. కాబట్టి తరచుగా నీరు తాగడం మంచిది. తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉంటుంది. కీళ్ల కదలికలు సాఫీగా సాగుతాయి. వెన్నుపాము, ఇతర సున్నితమైన కండరాలకు రక్షణ లభిస్తుంది. మూత్రం, చెమట, మలవిసర్జన రూపంలో వ్యర్థాలు తేలికగా బయటకెళ్లిపోతాయి. 10 నిమిషాల నడక. చీటికీ మాటికి వాహనాలను బయటికి తీయడం మానేయండి. ఆఫీసులో భోజన సమయంలో గాని, ఇంటికి దగ్గర్లోని దుకాణానికి వెళ్లాల్సినప్పుడు కాని కాసేపు నడవడం ప్రారంభించండి. ఇలా తక్కువసేపు నడిచినా శరీరం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది. నిటారుగా కూర్చోవడం. వెన్ను ముందుకు వంగిపోకుండా నిటారుగా కూర్చుంటే నొప్పుల బారిన పడకుండా చూసుకోవచ్చు. అలాగే నడుస్తున్నప్పుడు భుజాలు వెనక్కి, తల పైకెత్తి ఉండేలా చూసుకున్నా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం సొంతమవుతాయి. కాస్త పెందలాడే పడక. రాత్రిపూట గాఢంగా 7-8 గంటలు పడుకోవడం గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉందనడానికి సూచిక. గాఢనిద్ర మూలంగా శరీరం కొత్త శక్తిని పుంజుకోవడమే కాదు, ఆహారపు అలవాట్లు గాడి తప్పకుండానూ ఉంటాయి. నిద్రలేమితో ఆకలిని తగ్గించే హార్మోన్ల ఉత్పత్తి పడిపోతుంది. ఇది ఎక్కువ ఆహారాన్ని తినడానికి, బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. ఒంటికాలి మీద నిలబడటం. 10 సెకండ్ల పాటు ఒక కాలు మీద నిలబడి తర్వాత మరో కాలు మీద నిలబడడం చాలా తేలికైన వ్యాయామం. దీన్ని పళ్ళు తోముకుంటున్నప్పుడు, బస్సు కోసం, టికెట్ల కోసం వరుసలో నిలబడినప్పుడు కూడా చేయొచ్చు. ఇది రోజువారీ పనులకు అవసరమైన శరీర నియంత్రణ, కదలికల వంటివి మెరుగుపడేలా చేస్తుంది. వారం వారం బరువు తూచుకోవడం. బరువు తగ్గడానికి గాని, దాన్ని నియంత్రించుకోవడానికి గాని ప్రతి వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాన్ని కాగితం మీద రాసుకుని ఎంత మేరకు దాన్ని చేరుకున్నారో చూసుకోండి. ప్రతి వారం ఒకే రోజున, ఒకే సమయాన, ఒకే రకం దుస్తులను ధరించి తూచుకుంటే తగ్గిన బరువు ఖచ్చితంగా తెలుస్తుంది. మంచి అల్పాహారం. ఉదయాన్నే ప్రోటీన్తో కూడిన పీచు అధికంగా గల అల్పాహారాన్ని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండానూ, అలసిపోకుండా పనులు చేసుకోవడానికి తోడ్పడుతుంది. కేలరీల మోతాదుపై కన్ను. కేలరీల మోతాదులు అధికంగా గల పదార్థాలు బరువు పెరగడానికి దారితీస్తాయి. కాబట్టి తక్కువ కేలరీల ఆహారం మీద దృష్టి పెట్టండి. వెన్నతీసిన పాల పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు తినడం అలవాటు చేసుకోవాలి. కొవ్వు ఎక్కువగా లేదా కృత్రిమ తీపి పదార్థాలకు బదులుగా తాజా పండ్లు తినడం మేలు. పిల్లల్లో కనిపించే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా చిన్నపిల్లల్లో ఏ రకమైన జ్వరం వచ్చినా, అంటే వేరే కారణాలు ఏమీ కనపడకుండా జ్వరం వస్తే తప్పకుండా మూత్ర పరీక్ష చేయించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మొట్టమొదటిది ఏంటంటే ఇన్ఫెక్షన్ని గుర్తించటం. 2, ఆ వచ్చిన ఇన్ఫెక్షన్ని కంప్లీట్గా ట్రీట్ చేయడం. కనీసం 10 నుంచి 14 రోజులు, అంటే యూరిన్ కల్చర్ ఇచ్చి కల్చర్ రిపోర్ట్ని బట్టి కనీసం 10 నుంచి 14 రోజులు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది, ఆ సెన్సిటివ్ యాంటీబయాటిక్స్. ఇవి ఒకసారి ఇన్ఫెక్షన్ క్యూర్ అయిపోయిన తర్వాత మనం కనీసం ఒక అల్ట్రాసౌండ్, కిడ్నీస్ తాలూకు ఒక అల్ట్రాసౌండ్ కేయూబీ అంటాం, అది మనం ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ చేయగానే చేయొచ్చు. దాంట్లో మనకి కిడ్నీలో ఏమైనా వాపు ఉందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుస్తాయి. అల్ట్రాసౌండే కాకుండా చిన్నపిల్లల్లో కనీసం 30-40% మందిలో ఈ రిఫ్లక్స్ అనేది కారణంగా ఉంటుంది, వియూఆర్ అనేది కారణంగా ఉంటుందని మనకు తెలుస్తుంది. సో అందుకనే ఏ పిల్లలకైనా కానీ మూత్రంలో ఇన్ఫెక్షన్ ఫీవర్తో పాటు వస్తుంటే కంపల్సరీగా అల్ట్రాసౌండ్తో పాటు ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత MCUG అనే టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 రిఫ్లక్స్లకి మందులతోనే సరిపోతుంది, లేదా జస్ట్ అబ్జర్వేషన్ తోటి వాటర్ తగ్గిపోతాయి. గ్రేడ్ 4, గ్రేడ్ 5 రిఫ్లక్స్లకి సాధారణంగా ఏదన్నా సర్జికల్ ట్రీట్మెంట్, అంటే సర్జరీ అనగానే ఓపెన్ సర్జరీ, కోత పెట్టి పొట్టంతా కోసే ఆపరేషన్ అవసరం లేదు. ఎండోస్కోపిక్ లేదా లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా కూడా ఈ సర్జరీ అవైలబుల్గా ఉంది.
నిండైన స్తన సౌందర్యం అమ్మాయికి అందాన్నిస్తే విశాలమైన ఛాతీ అబ్బాయికి చక్కటి శోభనిస్తుంది. నిజమే. అయితే కొంతమంది అబ్బాయిల్లో సాధారణ పరిస్థితికి భిన్నంగా అమ్మాయిల్లో మాదిరిగా వక్షోజాలు పెరుగుతూ ఉంటాయి. అబ్బాయిల్ని అంతులేని ఆత్మన్యూనతకు గురిచేసే ఈ సమస్యకు ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చక్కటి చికిత్సలు, పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సర్జరీల సాయంతో చర్మంపై ఎలాంటి మచ్చలు మిగిలిపోకుండా, చర్మం సాగిపోకుండా అబ్బాయిల్లో రొమ్ముల సమస్యను మాయం చేయొచ్చని చెప్తారు నిపుణులు. అబ్బాయిల్లో రొమ్ములకు అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ సర్జరీల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గైనకోమాస్టియా అంటే ఏంటి? గైనకోమాస్టియా ఇది మగవాళ్లకు ఛాతీ కొంచెం ఎక్కువ అయితే కనుక దీన్ని మేల్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఆర్ గైనకోమాస్టియా అని అంటారు. ఇది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. చిన్న చిన్న పిల్లలు 14-15 ఇయర్స్ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు. దీనికి ట్రీట్మెంట్ చేయాలా, అవసరమా అని చెప్పి తీసుకొని వస్తారు. ఇంకా వయసు ఎక్కువయ్యే కొద్దీ కూడా ఇది ఛాతీలో కొంచెం కండరాలు వీకన్ అయిపోయి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు కూడా ఇట్లే ఛాతీ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. సో ఏ వయసు వాళ్ళకైనా కూడా ఈ ఛాతీ పెరుగుదల ఉంటే కనుక దీన్ని గైనకోమాస్టియా అంటారు. అబ్బాయిల్లో అసలు రొమ్ములు ఎందుకు పెరుగుతాయి? టీబీకి సంబంధించిండే కొన్ని టాబ్లెట్స్ వలన, బీపీకి సంబంధించిండేది కొన్ని టాబ్లెట్స్ వలన, ఈ టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడుతూ ఉన్నా కూడా ఇది ఛాతీ పెరుగుదల కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి హార్మోనల్ చేంజెస్ ఉన్నా కూడా ఈ ఛాతీ పెరుగుదల ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఫిట్నెస్ కొంచెం ఇష్టం ఉండే వాళ్ళు అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ 14-15 16 ఇయర్స్ వాళ్ళు జిమ్కు వెళ్ళి బాగా ఎక్సర్సైజెస్ చేసి ఉన్నటువంటి సడన్గా ఆపేస్తే కనుక ఆ మజిల్ ప్లేస్లో ఫ్యాట్ ఎప్పుడైతే డిపాజిట్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకు కూడా ఇట్లాంటి గైనకోమాస్టియా లాగా సేమ్ సిమ్టమ్స్ రావచ్చు. ఇంకా పెద్దవాళ్లకు ఒక 40-50 ఇయర్స్ దాటిన తర్వాత మామూలుగా ఛాతీలో కండ కొంచెం కొంచెం తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఆ కండ కనుక తక్కువ అయింది అని అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువయ్యి వాళ్ళకు కూడా ఛాతీ పెరుగుదల కావచ్చు. అబ్బాయిలో రొమ్ములు పెరగటం వల్ల తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? ఇది కాస్మెటిక్ ప్రాబ్లం, కానీ దీనివలన ఎటువంటి నష్టం అంటూ ఉండదు. వెరీ రేర్, చాలా తక్కువ శాతం, 1,00,000లో ఒకరికి ఒకవైపే గనక పెరుగుతూ ఉంది, సైలెంట్గా పెరుగుతుంది అని అంటే అది క్యాన్సర్ లక్షణాల కిందకి కూడా మేము చూస్తాము. దాన్ని మేము బయాప్సీ చేసి అది క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అబ్బాయి ఛాతీ పెరుగుదల కొంచెం ఎక్కువ అయిన తర్వాత వేరే గేమ్స్కు వెళ్ళట్లేదు, స్విమ్మింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళట్లేదు, టీషర్ట్ ఇట్లాంటివి వేసుకోడు, అది 2-3 షర్ట్లు వేసుకుంటారు వాళ్ళు బయటికి కనిపించకుండా ఉండేటట్లు. ఇది కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ అయిండే వాళ్లకు షర్టు, టీషర్ట్లు ఇవన్నీ వేసుకున్నా కూడా కనిపిస్తుందేమో అని కొంచెం గూని కూడా పెట్టడం మొదలు పెడతారు. ఇది చూడ్డానికి ప్రాబ్లం అనేది ఒకటే, కానీ దీనివలన ఏదో ఒక ప్రాబ్లం, అంటే మానసికంగా ప్రాబ్లం ఉంటుంది, ఇంకా శారీరకంగా కూడా ఫిజికల్ డిఫార్మిటీస్ విల్ స్లోలీ స్టార్ట్ ఇఫ్ వీ డోంట్ ట్రీట్ ఇట్ రియల్లీ ఎర్లీ. గైనకోమాస్టియాకు చికిత్సలు ఎలా ఉంటాయి? దీనికి ట్రీట్మెంట్ సర్జికల్ ఆప్షన్ తప్ప వేరేది లేదు. ఇంతకు ముందర ట్రీట్మెంట్, ఈ సర్జికల్ ట్రీట్మెంట్ కొంచెం పెద్దగా కట్ చేసేవాళ్ళు, ఛాతీ కంప్లీట్గా కింద పోర్షన్లో అంతా ఇటువైపు నుంచి అటువైపు వరకు కట్ చేసి పెద్ద గుర్తులు పడుతూ ఉండేవి. ఇప్పుడు అట్లాంటి ట్రీట్మెంట్ కాదు, కొంచెం ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్లో మార్పులు స్టార్ట్ అయ్యాయి. ఇంతకు ముందర అలా కాకుండా ఇప్పుడు ఊరికే ఫ్యాట్ ఉంటే కనుక మేము ఆ గైనకోమాస్టియాకి ట్రీట్మెంట్
లైపోసక్షన్ ద్వారా కూడా చేయొచ్చు. దాంట్లో చిన్న హోల్ పెట్టి వీ సక్అవుట్ ద ఎంటైర్ ఫ్యాట్. దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఇఫ్ ద గైనకోమాస్టియా ఈజ్ ప్యూర్ ఫ్యాట్ టైప్ అయితే కనుక. కొంతమందికి ఉట్టి ఫ్యాట్ కాకుండా గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్లకు ఆఫ్టర్ డూయింగ్ లైపోసక్షన్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ గ్లాండ్. ఆ గ్లాండ్ తీసిన తర్వాతనే పేషెంట్ విల్ బీ హ్యాపీ దట్ హీ హాస్ గాట్ ట్రీట్మెంట్ డన్. సర్జరీ తర్వాత అబ్బాయిల్లో మళ్ళీ రొమ్ములు పెరిగే అవకాశం ఉందా? మేము చేసే సర్జరీ గ్లాండ్ ఎక్సిషన్ ఎప్పుడైతే చేస్తామో దాని తర్వాత ఇంతవరకు ఎవరికి రికరెన్స్ రాలేదు. కానీ ఫ్యాట్ ఎప్పుడైతే డిపాజిట్ అయిందో ఆ ఫ్యాట్ మేము లైపోసక్షన్ ద్వారా తీసిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక బాగాలేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు, వాళ్ళు తినే ఆహారం మంచిగా లేదు, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటున్నారు, జంక్ ఫుడ్ ఎక్కువ ఉంది అని అంటే కనుక వాళ్లకు ఫ్యాట్ పెరగడానికి ఒక 1 year 2 years, దాని తర్వాత మళ్ళీ పెరగడం గ్యారంటీడ్. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఈ ఒక 30-40 minutes ఎక్సర్సైజ్ డైలీ కనుక చేస్తూ ఉంటే కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అక్యుములేట్ అవ్వడానికి వీలు కాదు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను పొడి చేసి నీటిలో వేసి బాగా మరిగించి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని తాగండి. పొట్టలో బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.